ఏపీ అసెంబ్లీలో రైతులు, డ్వాక్రా మహిళల తరపున రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయించింది. 6 నెలల చంద్రబాబు పాలనలో వైఫల్యాలపై అసెంబ్లీ వేదికగా పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ జరిగింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. రుణమాఫీ, హుద్హుద్ పరిహారం, రాజధాని భూముల వ్యవహారం, శ్రీశైలం జల వివాదం, పులిచింతల ప్రాజెక్ట్, అక్రమ కేసులు, ఇసుక మాఫియా, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, మద్దతు ధరలు, విద్యుత్ బిల్లులు, పెన్షన్ల కోతలు వంటి కీలక అంశాలను అసెంబ్లీలో లేవనెత్తాలని నిర్ణయించారు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజల ఆకాంక్షలను శాసనసభ వేదికగా ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. అన్ని రంగాలలో ఈ 6 నెలల్లో ఏ ఒక్క మాట నిలబెట్టుకోకుండా అన్ని రంగాలలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వాన్ని అన్ని రకాల నిలదీస్తాం. ప్రజల తరపున ఏదైతే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వీటన్నిటిపైన కూడా గట్టిగా మాట్లాడడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ రాజధాని అంశంతో పాటు. ప్రభుత్వం తప్పించుకోవడానికి స్టేట్మెంట్ల పూర్వకంగానో లేకపోతే ఇంకొక రకంగానో ఆలోచన చేస్తే గట్టిగా అడ్డుకుంటాం. ముఖ్యమైన అంశాలు వీటన్నిటిపైన స్పష్టమైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు, ప్రజలకు మేలు జరుగుతుంది అన్న అంశం పైన వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టేంత వరకు గట్టిగా పోరాటం జరుగుతుంది. రుణమాఫీపై ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొందని సమావేశంలో వైఎస్ జగన్ అన్నారు. సంక్షేమ పథకాల కేటాయింపులు, వాటి అమలు తీరు తదితర అంశాలపై పార్టీ నేతలంతా క్షుణ్ణంగా అధ్యయనం చేసి సభలో ప్రస్తావించాలని సూచించారు. ఎమ్మెల్యేలంతా సమావేశాలకు విధిగా హాజరు కావాలని కోరారు. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ అన్నిటినీ కూడా నీ భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి చట్టబద్ధతతో కూడుకున్నటువంటి విధానాలతో హామీ ఇచ్చారు. వాటన్నిటినీ కూడా తేవడంలో నీ ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. అది వాస్తవం తప్పించి ఇక్కడ కట్టుబడులతో మనం వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీ సమావేశాలు కొద్ది రోజులే జరిగినా వీలైనన్ని ఎక్కువ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయించింది.